మధ్య భారతంలో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండను ప్రభుత్వం ఆపివేయాలని పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. ప్రమాదంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామిక హక్కులు అనే అంశంపై ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆడిటోరియంలో పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రాంతం హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిన ప్రాంతమని అన్నారు. పోరాటాలతోనే సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కులను సాధించుకున్న దాఖలాలు ఉన్నాయని తెలిపారు. కానీ రాను రాను కార్మికుల్లో పోరాట ప్రతిమ తగ్గిందని, హక్కులను సాధించడంలో పట్టు సడలిందని అన్నారు. ప్రభుత్వాలు కార్మికులపై నిరంకుశత్వం పెరిగిందని, శ్రమ దోపిడీ పెరిగిందని అన్నారు. దేశంలో మేధావులపై, ప్రజాస్వామికవాదులపై ప్రభుత్వాలు అన్యాయంగా కేసులను బనాయిస్తూ భయానికి గురి చేస్తున్నాయని అన్నారు. మేధావులపై, ప్రజాస్వామికవాదులపై ప్రభుత్వాలు అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కగార్ పేరుతో ప్రభుత్వం అడవులను నాశనం చేస్తూ ఆదివాసుల జీవితాలపై చేస్తున్న యుద్ధాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సమ్మెలు జరిగాయి. ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించారు. అసలు ఎన్నో సమస్యలు మనం సాధించుకున్నాం. అసలు కోల్ ఇండియా లిమిటెడ్లో లేని హక్కును కూడా సింగరేణి కార్మికులు సాధించుకున్న ఈ గోదావరిఖని పట్టణంలో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడుకునే సందర్భం ఇంకొకటి కావచ్చు, కానీ దీనికి ఉన్న చరిత్ర అనేది మనం ఎవరు కూడా తలపోసినా కానీ లేదు గుర్తు తెచ్చుకున్నా కానీ మనందరం కూడా ఒకసారి ఒక గగురుపాటు గుర్తవుతాం. ఎందుకంటే అంత పెద్ద పోరాటాలు జరిగిన నేల ఇక్కడ ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి ఒక్క సమస్యకు పోరాటం ఉండేది. అసలు ఎవ్వరు కూడా ఏ చిన్న కార్మికులు కూడా చివరికి ఎట్ల పడ్డ కార్మికులు కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేసుకునే పోరాటం జరిగింది. కానీ ఇక అదృష్టం అందామా దురదృష్టం అందామా వాటి మీద మనకు నమ్మకాలు కూడా లేకపోవచ్చు, కానీ మొత్తం బలహీనపడ్డ కార్మిక పోరాటాలు, అసంఘటిత కార్మికులు కూడా పర్మనెంట్ చేయలేని స్థితిలో మన పోరాట స్పిరిట్లు నెట్టివేయబడ్డాయి. అది ఒక రకంగా నిర్బంధం కావచ్చు, లేకపోతే చేయదగిన మన పోరాట దృక్పథాలు కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ గోదావరి పట్టణం అనేది చాలా కార్మిక వర్గ బలానికి ఒక నిదర్శనంగా దేశం గుర్తిస్తుంది, మనం కాదు. ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకునే క్రమం లోపల ఇంకా కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడున్న కార్మికవర్గ చైతన్యం అనండి, లేదా రైతులకున్న చైతన్యం అనండి, మనం ఒకనే బతకడం కాదు, మనతో పాటు మనం ఉన్న చుట్టూ ఉన్న జనం, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ జీవించే హక్కు భద్రత ఉండాలి, వాళ్ళ జీవనోపాధికి బలం ఉండాలని చెప్పి మాట్లాడారు. దానికి మద్దతుగా మనందరం మాట్లాడతాం, బుద్ధిజీవులు మాట్లాడతారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడతారు. అందరం కూడా ఆ విధంగా మాట్లాడడం కోసమే ఈరోజు ఒక చిన్న అంశం, నిజంగా మన రాజ్యాంగం ప్రజాస్వామికంగా పనిచేస్తుందా, అమలు అవుతుందా, లేదా నిజంగానే ప్రమాదంలో ఉందా, మనకున్నటువంటి మౌలిక హక్కులు, ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, సభ పెట్టుకునే హక్కు కావచ్చు, ఏవైనా సరే నిజంగా అమలు అవుతున్నాయా, అమలు కాకుండా మన మీద నిబంధన జరిగి మనం ఏమీ చేయలేని ఒక అసహాయ స్థితికి నెట్టవేయబడుతున్నామా, దీని నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ కొంచెం చైతన్యవంతమైన కార్మిక వర్గం ఉంది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో జరుగుతున్నటువంటి విప్లవోద్యమం మీద కావచ్చు, ఆదివాసీ పోరాటాల మీద కావచ్చు, అటు నక్సల్బరి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన పోరాటాల నేపథ్యంలో చూసినా కావచ్చు, ఎటువంటి అణచివేత జరుగుతుంది. అణచివేత అనేది ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడానికి ఒక ఏడాది కాలంగా కొనసాగుతున్నటువంటి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అణచివేత, సాయుధ అణచివేత. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీపల్లి రాజేశం, సామాజిక ఉద్యమకారులు ఏలేశ్వరం వెంకటేష్, పోరెట్టి వెంకన్న, ఏఐఎఫ్టియు నాయకులు వెలుతూరు సదానందం, జి రాములు, టీపీఎఫ్ నాయకులు పార్వతి, తెలంగాణ రైతాంగ సమస్యల సాధన సమితి మూడుమడుగుల మల్లన్న, ఎరుకల రాజన్న, సమర్థ సైనిక దళ్ మార్షల్ దుర్గం నగేష్ తదితరులు పాల్గొన్నారు.